ఇప్పుడు నేను చూస్తున్నటువంటి ఈ 3 బీహెచ్‌కే ఫ్లాట్ అనేది చాలా స్పేషియస్ రావడం జరిగింది. అల్ట్రా లగ్జరీ ఫ్లాట్ అండి ఇది. మనకి 2400 ఎస్ఎఫ్టీతో ఉండడం జరుగుతుంది. ఎగ్జాక్ట్‌గా లొకేషన్, ప్రైస్ విషయం ప్రతి ఒక్కటి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. ఈ ఫ్లాట్ ఏదైతే ఉందో ఇది మోడల్ ఫ్లాట్ ఇది. సేమ్ వచ్చేసి మనకి వితౌట్ ఇంటీరియర్‌తో ఉంటుంది. వితౌట్ ఇంటీరియర్‌తో అయితే మనకు క్లారిటీ రాదు కాబట్టేసి విత్ ఇంటీరియర్‌తో ఉన్నటువంటి ఫ్లాట్ ఏదైతే ఉందో, ఈ ఫ్లాట్ మనం చూపిస్తున్నాము. ఇక్కడ ఎవరైతే బిల్డర్ ఉన్నారో, బిల్డరే ఇందులో స్టే చేయడం జరుగుతుందండి. ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకి 4 ఫ్లోర్స్‌గా కన్‌స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఈచ్ ఫ్లోర్‌కి ఒకే ఫ్లాట్ చొప్పున ఇక్కడ ఈ ఫ్లాట్స్ అనేది కన్‌స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇండిపెండెంట్ హౌస్ ఎలాగైతే ఉంటుందో సేమ్ ఫీల్‌తో ఉంటుందండి ఇది. ఫ్లోర్ వైస్ ఫ్లాట్ కాబట్టేసి. మనం ఇప్పుడు ఇక్కడ లొకేషన్ డీటెయిల్స్ అన్ని చూయించు, ఈ ఫ్లాట్‌కి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. 400 గజాల్లో కన్‌స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఫ్లోర్‌కి ఒకే ఫ్లాట్ చొప్పున కన్‌స్ట్రక్ట్ చేశారు. ఈ అపార్ట్మెంట్‌కొచ్చేసి ఈస్ట్ వైపు, సౌత్ వైపు రోడ్ అనేది రావడం జరిగింది. ఈస్ట్ వైపులో ఉన్నటువంటి ఎంట్రన్స్ చూపిస్తున్నాము. అండ్ బిల్డింగ్ ఒక ఎలివేషన్ కూడా చూపించడం జరుగుతుందండి. ఈ అపార్ట్మెంట్ వచ్చేసి పెద్దంబర్పేటలో అవైలబుల్ ఉంది. ఎవరైనా లగ్జరస్ 3 బీహెచ్‌కే ఫ్లాట్స్ కావాలన్నట్లయితే ఈ వీడియో అయితే అస్సలు మిస్ చేసుకోకండి. డైరెక్ట్‌గా లొకేషన్ విజిట్ చేసి ఈ ఫ్లాట్ అనేది మీరు బుక్ చేసుకోవచ్చు. అండ్ ఈ అపార్ట్మెంట్‌కి వాటర్‌కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ అపార్ట్మెంట్‌కి ఇండివిజువల్‌గా బోర్ వేయించడం జరిగింది. ఇక్కడ వచ్చేసి సంప్ ఏరియా కూడా రావడం జరిగిందండి. సంప్ ఏరియా చూపిస్తున్నాము. ఇక్కడ ప్రతి ఫ్లాట్ ఓనర్ ఉండడానికి 2 కార్ పార్కింగ్‌లు అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి లిఫ్ట్ ఏరియా ప్రొవైడ్ చేశారు. ఇటువైపు వచ్చేసి మనకి ఓపెన్ స్పేస్ రావడం జరిగింది. అపార్ట్మెంట్‌కి సంబంధించినటువంటి ట్రాన్స్‌ఫార్మర్ కూడా చూపిస్తున్నాము. ఇక్కడ మనకి ఎమ్యూనిటీస్ వచ్చేసి లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. పవర్ బ్యాకప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ పార్కింగ్ ఏరియా అంతా చూపిస్తున్నాము. ఇక్కడ వచ్చేసి వాచ్‌మెన్ రూమ్ కూడా రావడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి వాచ్‌మెన్ రూమ్ అంతా చూపిస్తున్నాము. ఈ అపార్ట్మెంట్‌కి 2 సైడ్స్ రోడ్స్ ఉన్నాయి కాబట్టి ఇటువైపు కూడా మనకి గేట్ అనేది రావడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి మనకి 2 గేట్స్ రావడం జరిగింది. అటువైపు వచ్చేసి ఒక గేట్ రావడం జరిగింది. ఇప్పుడు మనం ఏదైతే ఇక్కడ ఇంటీరియర్ చేయించినటువంటి ఫ్లాట్ ఉందో, ఫ్లాట్ చూద్దాము అండ్ ప్రైస్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేద్దాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ అపార్ట్మెంట్‌కి సంబంధించిన ఎలివేషన్, పార్కింగ్ ఏరియా అంతా క్లియర్‌గా కవర్ చేసుకొని మనము మోడల్ ఫ్లాట్ చూస్తున్నాం. మోడల్ ఫ్లాట్ అంటే ఇది బిల్డర్ ఉంటున్నటువంటి ఫ్లాట్ అండి. ఆల్రెడీ ఇంటీరియర్ చేయించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ ఏరియా చూస్తున్నాము. లిఫ్ట్ ఏరియా దగ్గర చూడవచ్చండి ఎంత నీట్‌గా వర్క్ చేయించారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి స్పేషియస్ ఉన్నటువంటి కారిడార్ ఏరియా రావడం జరిగింది. దాంతోపాటు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి వేద పాఠశాలకు సంబంధించినటువంటి కొంత ల్యాండ్ ఉందండి ఇక్కడ. ఫ్యూచర్‌లో ఎలాంటి కన్‌స్ట్రక్షన్ రాదు కాబట్టేసి చుట్టూ మనకి గ్రీనరీగా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొక విషయం ఏందంటే విజయవాడ హైవే అనేది మనకి మన అపార్ట్మెంట్‌లో ఉంటే పక్కనే కనిపిస్తుంటుంది. హార్డ్‌లీ ఒక 150 మీటర్స్ టు 200 మీటర్స్ మాత్రమే ఉందండి. చాలా దగ్గరలో ఉంటుంది. ఈ అపార్ట్మెంట్ అన్నది 400 గజాల్లో కన్‌స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ యూడీఎస్ వచ్చేసి మనకి 100 స్క్వేర్ యార్డ్ రావడం జరుగుతుంది. ఈ ఏరియాలో చూసుకున్నట్లయితే ల్యాండ్ రేట్ ఆల్మోస్ట్ మనకి 70,000 నుంచి 80,000 ఉందండి. అలా చూసుకున్నట్లయితే మనకి ఆల్మోస్ట్ ఒక 70% 80% ఓన్లీ యూడీఎస్ కిందకే వెళ్ళిపోతుంది. ఇక్కడైతే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఫ్లాట్ ఉందో ఇది వచ్చేసి మనకి నామినల్‌గానే రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ వితౌట్ ఎమ్యూనిటీస్ అంటే పార్కింగ్ అయితే ఎలాంటి ఛార్జెస్ ఎక్స్ట్రా తీసుకోవట్లేదండి. ఓన్లీ ఇక్కడ కన్‌స్ట్రక్షన్ కాస్ట్ మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు. అదొచ్చేసి ఫర్ ఎస్ఎఫ్టీకి 5,000 రూపీస్ మాత్రమే చెప్తున్నారు. ఇప్పుడు మనం ఈ మోడల్ ఫ్లాట్ అనేది చూస్తున్నాం క్లియర్‌గా. మనకిక్కడ ఏదైతే ప్లేన్ ఫ్లాట్ ఉందో వితౌట్ ఇంటీరియర్‌తో ఆ ఫ్లాట్ అనేది సేల్‌కి అవైలబుల్ ఉందండి. ఇప్పుడు మనం మోడల్ ఫ్లాట్ చూస్తున్నాము. ఈ ఫ్లాట్‌కి సంబంధించినటువంటి చౌకట్ అంతా చూస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ డోర్ చూస్తున్నాము. ఇది వచ్చేసి మనకి చాలా నీట్‌గా ఇక్కడ వర్క్ చేయించడం జరిగింది. డోర్ హైట్ కూడా బాగా రావడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి మనకి హాల్ ఏరియా రావడం జరిగి ఎంట్రీ కాగానే ఇక్కడ వచ్చేసి సిట్అవుట్ ఏరియా వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ సిట్అవుట్ ఏరియా చూసుకుంటే స్పేషియస్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఫోటో ఫ్రేమ్ విండోస్ కూడా రావడం జరిగిందండి. క్వాలిటీగా వర్క్ చేయించారు. అండ్ విండో దగ్గర ఉన్నటువంటి గ్రిల్స్ కూడా చాలా క్వాలిటీగా రావడం జరిగింది. సెకండ్ ఇటువైపు వచ్చేసి మనకి ఇంకొక విండో రావడం జరిగింది. ఈ విండో సైజ్ కూడా మీరు గమనించవచ్చు ఎంత స్పేషియస్‌గా వచ్చిందన్న విషయం తెలుస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి కంప్లీట్‌గా గ్రానైట్ అనేది స్టిక్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి పవర్ సాకెట్ రావడం జరిగిందండి. ఇక్కడ మీరు టీవీ అనేది ఇక్కడ పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా కూడా చూపించడం జరుగుతుంది వీడియోలో. ఇక్కడ నెక్స్ట్ లోపల చూసినట్లయితే మనకి ఇక్కడ డైనింగ్ ఏరియా రావడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి లివింగ్ ఏరియా రావడం జరిగిందండి. చాలా స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి టైల్స్ కూడా చూడొచ్చండి. మంచి క్వాలిటీగా ఉన్నటువంటి ప్రీమియం టైల్స్ అనేది ఇక్కడ వాడడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి ఇక్కడ సిట్అవుట్ ఏరియా ఏర్పాటు చేశారు. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా కూడా క్లియర్‌గా చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూడవచ్చు మనకి కంప్లీట్‌గా ఒక విల్లాలో ఉండే విధంగా ఇక్కడ టీవీ యూనిట్ అనేది డిజైన్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఏరియా కూడా క్లియర్‌గా చూపిస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి వుడ్ వర్క్ చేయించుకోవడం జరిగింది. ఇది వచ్చేసి ఎవరైతే బిల్డర్ ఉన్నారో బిల్డరే దీంట్లో స్టే చేస్తున్నారండి. వాళ్ళ
ఫ్లాట్ కాబట్టేసి వీడియోకి ఇది మనకి చేయడం అనేది జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి పూజా రూమ్ రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వుడ్ వర్క్ కూడా మీరు చూడవచ్చు నీట్‌గా ఎంత బాగా చేయించుకున్నారు. అండ్ పూజా రూమ్ కూడా చాలా స్పేషియస్ రావడం జరిగిందండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి 4 మెంబర్స్ కెపాసిటీ ఉన్నటువంటి డైనింగ్ టేబుల్ ఇక్కడ అరేంజ్ చేసుకోవడం జరిగింది. ఇది వచ్చేసి మనకి సర్వింగ్ ప్లాట్‌ఫామ్ కూడా రావడం జరిగిందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి స్పేషియస్ ఉన్నటువంటి ప్లాట్‌ఫామ్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి వైట్ కలర్ మార్బల్ అనేది ఇక్కడ రావడం జరిగిందండి. ఏదైతే ప్లాట్‌ఫామ్ ఉందో ఇక్కడ చూసుకుంటే వెంటిలేషన్ పర్పస్‌లో విండో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఇంటీరియర్ వర్క్ అంతా చేస్తున్నాము. కబోర్డ్ వర్క్ అంతా నీట్‌గా చేయించుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి వాష్ బేసిన్ పాయింట్ రావడం జరిగింది. ఇక్కడ గమనించినట్లయితే ఏదైతే గ్యాప్ ఉందో ఇక్కడ వాస్తు మెయింటైన్ చేస్తే ఇక్కడ మనకి కొంత గ్యాప్ కూడా రావడం జరిగింది. ఇటువైపు వచ్చేసి మనకి యూటిలిటీ ఏరియా రావడం జరిగింది. యూటిలిటీ ఏరియా దగ్గర కూడా గమనించవచ్చండి. చాలామంది ఓన్లీ ప్లెయిన్‌గా మనకి ఇది మాత్రమే పెడతారు. ఇక్కడ చూసినట్లయితే మనకి గ్రానైట్ తోటి ఇక్కడ పట్టి కూడా ఇవ్వడం జరిగింది. సో, ఈ విధంగా వర్క్ చేయడం వల్ల క్వాలిటీగా ఉంటుంది. అండ్ ఎక్కువ రోజులుగా కూడా మనకి ఇది బాగుంటుంది స్టాండర్డ్‌గా. ఇక్కడ ఉన్నటువంటి యూటిలిటీ ఏరియా చూపిస్తున్నాము. ఇదైతే చాలా స్పేషియస్ అవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి వాషింగ్ మిషన్ అంతా వీళ్ళు పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ గ్రిల్ కూడా చూడవచ్చండి ఎంత క్వాలిటీగా స్టాండర్డ్‌గా చేయించుకున్నారన్న విషయం తెలుస్తుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఏరియాలో వచ్చేసి మనకి సీలింగ్ వర్క్ కూడా చేయించడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకు ఒకటి కామన్ వాష్రూమ్ కూడా రావడం జరిగిందండి. కామన్ వాష్రూమ్ వీళ్ళు వాడుతున్నారు కాబట్టి మనం అది చూపించలేకపోతున్నాము. ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ ఉన్నటువంటి బెడ్రూమ్స్ కూడా చూద్దాము. అండ్ రేట్ కూడా మరొకసారి రిపీట్ చేస్తాను. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూము. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్ రావడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్‌లో టీవీ యూనిట్ పాయింట్ అనేది రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి విండో రావడం జరిగింది. పైన ఉన్నటువంటి కబోర్డ్ వర్క్ అంతా చేయిస్తున్నాము. ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఆల్రెడీ కబోర్డ్ వర్క్ చేయించడం జరిగింది. అటువైపు చూసుకున్నట్లయితే మనకి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ కూడా చేయించడం జరిగింది. ఫాల్ సీలింగ్ వర్క్ అనేది చేయించడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి వాష్రూమ్ రావడం జరిగింది. అటాచ్డ్ వాష్రూమ్. అండ్ అదేవిధంగా ఇక్కడ వచ్చేసి డ్రెస్సింగ్ ఏరియా కూడా రావడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి డ్రెస్సింగ్ ఏరియా అంతా చూస్తున్నాము. అండ్ వాష్రూమ్ కూడా చూడడం జరుగుతుంది. వాష్రూమ్ వచ్చేసి చాలా స్పేషియస్ రావడం జరిగింది. నీట్‌గా రావడం జరిగింది. ఇక్కడ వాడినటువంటి మెటీరియల్ అంటే శానిటరీ మెటీరియల్ కూడా మంచి క్వాలిటీ మెటీరియల్స్ వాడడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి మనకి వెస్టర్న్ కమోడ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూము. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించినటువంటి డోర్ కూడా చూడవచ్చండి. కొంతమంది అయితే ఈవెన్ మెయిన్ డోర్ కూడా ఇంత క్వాలిటీగా ఇవ్వరు. ఇక్కడ చూసినట్లయితే ఈవెన్ మనకి బెడ్రూమ్స్ డోర్స్ కూడా చాలా క్వాలిటీగా రావడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసినట్లయితే మనకి స్పేషియస్ రావడం జరిగింది. వెంటిలేషన్ పర్పస్ లో ఇక్కడ వచ్చేసి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి రూమ్ సైజెస్ కూడా చాలా స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి కబోర్డ్ వర్క్ కూడా చేయించడం జరిగింది చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో. ఇక్కడ వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగిందండి. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ లో చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఇక్కడ మనకి స్పేస్ కూడా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఒక విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి సీలింగ్ ఏరియా కూడా క్లియర్గా కవర్ చేస్తున్నామండి. చాలా నీట్గా సీలింగ్ వర్క్ కూడా చేయించడం జరిగింది. ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూము. గెస్ట్ బెడ్రూమ్ సంబంధించినటువంటి ఏరియా కూడా చాలా స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడ మనకి 3 బెడ్రూమ్స్లో అటాచ్డ్ వాష్రూమ్స్ రావడంతో పాటు ఒకటి ఎక్స్ట్రా కూడా రావడం జరిగింది కామన్ వాష్రూము. ఇక్కడ ఉన్నటువంటి విండో ఏరియా చూస్తున్నాము. కబోర్డ్ వర్క్ అయితే నీట్గా చేయించడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి గెస్ట్ బెడ్రూమ్లో ఉన్నటువంటి వుడ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. నీట్గా కబోర్డ్ వర్క్ చేయించడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగింది గెస్ట్ బెడ్రూమ్లో. ఇక్కడ వాష్రూమ్ ఏరియా కూడా క్లియర్గా చూపించడం జరుగుతుంది. ఈ బిల్డింగ్ యొక్క టెర్రస్ పైకి అయితే రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి విజయవాడ హైవే చూపిస్తున్నాము. పక్కన చూసినట్లయితే చాలా ఇండిపెండెంట్ అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయండి. ఈ ఏరియాలో చూసినట్లయితే చాలామంది 5500 to 6000 రూపీస్ అమ్ముతున్నారు. బట్ ఇక్కడ ఎవరైతే బిల్లర్ ఉన్నారో ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీ ఛార్జెస్ అన్ని కలుపుకొని కేవలం 5000 రూపీస్ మాత్రమే చెప్తున్నారు. ఇది ఆల్మోస్ట్ ఫిక్స్డ్ ప్రైస్గా చెప్తున్నారండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కాల్ చేసి లొకేషన్ విజిట్ చేయండి. బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్.